మెగాహిల్ జెల్ అనేది టాపికల్ యాంటీసెప్టిక్ వూండ్ డ్రెస్సింగ్ జెల్. అంటే గాయాలు, కోతలు, కాలిన గాయాల్లో ఇన్ఫెక్షన్ రాకుండా సహాయపడే జెల్. ఇందులో కొల్లాయిడల్ సిల్వర్ ఉంటుంది. కొల్లాయిడల్ సిల్వర్ ఒక యాంటీసెప్టిక్ ఏజెంట్. ఇది బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను నాశనం చేసి గాయంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే గాయం తడిగా ఉండేలా ఉంచి సహజంగా మారడానికి అనుకూలమైన పరిస్థితిని కల్పిస్తుంది. యూజెస్: కట్స్, స్క్రాచెస్ మీద ఉపయోగిస్తారు. కాలిన చిన్న గాయాల్లో ఉపయోగిస్తారు. దీర్ఘకాలిక పుండ్ల చికిత్సలో డాక్టర్ సూచన మేరకు ఉపయోగిస్తారు. బెడ్ సోర్స్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ వంటి గాయాల్లో కూడా డాక్టర్ సలహాతో ఉపయోగిస్తారు. గాయంలో ఇన్ఫెక్షన్ రాకుండా నివారించడానికి ఉపయోగిస్తారు. డోసేజ్: ఈ జెల్ను బయటకు మాత్రమే ఉపయోగించాలి. ముందుగా గాయాన్ని నార్మల్ సెలైన్తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గాయం మొత్తం కప్పేలా పలచని పొరలా మెగాహీల్ జెల్ రాయాలి. అవసరమైతే స్టెరైల్ డ్రెస్సింగ్తో కప్పాలి. డ్రెస్సింగ్ను ఎంత తరచుగా మార్చాలో గాయం పరిస్థితిని బట్టి డాక్టర్ నిర్ణయిస్తారు. కళ్ళలో, నోటిలో లేదా లోతైన గాయాల్లో డాక్టర్ సలహా లేకుండా ఉపయోగించకండి. సైడ్ ఎఫెక్ట్స్: రాసిన చోట స్వల్ప మంటగా అనిపించవచ్చు. చర్మం ఎర్రబడవచ్చు. దురద రావచ్చు. చర్మంపై చికాకు కలగవచ్చు. అరుదుగా ఎలర్జీ రావచ్చు. చాలా ఎక్కువ కాలం లేదా విస్తృతంగా సిల్వర్ ఉత్పత్తులు ఉపయోగిస్తే చర్మం నీలం బూడిద రంగులోకి మారి అల్గేరియా అనే అరుదైన పరిస్థితి రావచ్చు. ప్రికాషన్స్: ఇది ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. డాక్టర్ సూచించిన దానికంటే ఎక్కువ రోజులు ఉపయోగించకండి. కళ్ళలో, నోటిలో లేదా ముక్కులో పడకుండా జాగ్రత్త పడండి. గాయం నుంచి ఎక్కువ చీము, దుర్వాసన, అధిక వాపు లేదా జ్వరం ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఈ జెల్ను ఫంగల్ ఇన్ఫెక్షన్, మొటిమలు లేదా సాధారణ చర్మ దురదకు స్వయంగా ఉపయోగించకండి. ఇంపార్టెంట్ పాయింట్స్: చాలామంది మెగాహీల్ జెల్ రాస్తే గాయం త్వరగా మానిపోతుందని అనుకుంటారు. కానీ గాయం మానడం అనేది గాయం లోతు, ఇన్ఫెక్షన్, మధుమేహం వంటి కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఈ జెల్ గాయాన్ని శుభ్రంగా ఉంచి ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ అవసరమైతే యాంటీబయాటిక్స్ లేదా ఇతర చికిత్సలు కూడా అవసరం అవుతుంది. లోతైన గాయాలు, జంతువులు కరిచిన గాయాలు లేదా తీవ్రమైన కాలిన గాయాలకు స్వయంగా ఈ జెల్ మాత్రమే ఉపయోగించకుండా తప్పకుండా డాక్టర్ను సంప్రదించండి. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులు ఎప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.